గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ శ్రీకాంత్. నేను ఫిజిషియన్ ఫిట్ హెల్త్ స్పెషలిస్ట్. సో మోస్ట్లీ ఈ హ్యాంగింగ్ అనేది ఇండియన్ సినారీలో చాలా కామన్. సో ఫీమేల్స్లలో ఎక్కువగా ఉంటుంది హ్యాంగింగ్. శారీతో హ్యాంగ్ చేసుకోవడం కానీ లేదా రోప్తో హ్యాంగ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. మోస్ట్లీ ఈ హ్యాంగింగ్ అనేది కామన్గా ఇండియన్ పీనల్ కోడ్ జ్యుడిషియరీలో ఉరి తీయడం అంటాం. సో ఎందుకు అంత ఫేమస్ అయింది ఈ ఉరి తీయడం అంటే సెకండ్స్లో చనిపోతారు. ఓకేనా? సో మామూలుగా జ్యుడిషియల్ హ్యాంగింగ్ లో ఏమవుతుందంటే రోప్ కట్టేసినాక ఇమీడియట్ గా వాళ్ళు ఆ రాడ్ ని కిందికి అనేసరికి పేషెంట్ సర్వైకల్ స్పైన్ అనేది ఫ్రాక్చర్ అయిపోయి లోపల ఉన్న బ్లడ్ వెజిల్స్ ఏవైతే ఉంటాయో అవి రప్చర్ అయిపోయి బ్రెయిన్ కి సర్క్యులేషన్ అందకుండా సెకండ్స్ లో చనిపోతారు. దీన్ని జ్యుడిషియల్ హ్యాంగింగ్ అంటాం. సో మామూలుగా మనం బయట చూసేది పార్షల్ హ్యాంగింగ్ ఆర్ కంప్లీట్ హ్యాంగింగ్. సో ఈ హ్యాంగింగ్ అనేది కామన్ గా యూత్ లో కానీ లేదా హౌస్ హోల్డ్ లేడీస్ లో కానీ కామన్ గా ఉంటుంది. సో వీటికి మనము ఏం చేయాలి, ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి. ఒకవేళ పేషెంట్ హ్యాంగింగ్ చేశారంటే టైం అనేది ఇంపార్టెంట్. ఆ టైం అనేది లెస్ దెన్ 6 minutes పేషెంట్ ని మనము కాళ్ళు పట్టుకొని లాగి పైకి లాగితే కాపాడేటట్టు ఉంటుంది. సో ఇమీడియట్ గా 10 minutes లోపల హాస్పిటల్ తీసుకొస్తే పేషెంట్ బతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ హ్యాంగింగ్ అనేది టైం ఎంత ఎక్కువ టైం తీసుకుంటే పేషెంట్ సినారియో అనేది అంత బ్యాడ్ గా ఉంటుంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే స్పైన్ ఫ్రాక్చర్ అవడము, లోపల బ్లడ్ వెజిల్స్ రప్చర్ అవడము, బ్రెయిన్ కి ఆక్సిజన్ అందకపోవడము అనేది జరగడం వల్ల పేషెంట్ హైపాక్సిక్ ఇస్కెమిక్ ఎన్సెఫాలోపతి అంటే బ్రెయిన్ కి ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్లీ పేషెంట్స్ అందరూ కోమాలకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ హ్యాంగింగ్స్ అవాయిడ్ చేయాలి అంటే పేషెంట్ ముందు సూసైడల్ టెండెన్సీస్ అనేది తగ్గించాల్సి వస్తుంది. సో ఇమీడియట్ హాస్పిటలైజేషన్ హాస్పిటల్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.